వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి కిసాన్ పథకంలో రైతులు ఇప్పుడు చేరిన పెట్టుబడి సాయం అందిస్తా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు. భద్రాచలంలో పరోక్ష పూజలకు అవకాశం, శ్రీరామనవమి కళ్యాణోత్సవ టికెట్లు ఆన్లైన్లో. అలర్ట్, వచ్చే 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి, కుదిరితే బయటకు రాకండి. యుఎస్ ఆల్కహాల్పై భారత్ 150% టారిఫ్, భారత్పై వైట్ హౌస్ ఘాటు విమర్శలు. ప్రధానమంత్రి కిసాన్ పథకంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకంలో రైతులు ఇప్పుడు చేరిన పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం రైతులకు ఏటా 6,000 అందిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి విడత నిధులను ప్రధాని మోదీ ఫిబ్రవరి 24న విడుదల చేశారు. భద్రాచలం రాలేని భక్తులు ఆన్లైన్లో 5,000 చెల్లించి పరోక్ష పూజ నమోదు చేసుకోవచ్చు. వారికి పూజ చేసి కండువా, జాకెట్ ముక్క, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్టు, పటిక బెల్లం ప్రసాదాన్ని వారి చిరునామాకు పంపిస్తారు. దీనికి 1,116 చెల్లించిన వారికి ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, పటిక బెల్లం ప్రసాదం అందుతుంది. ఆలయ వెబ్సైట్ నుంచి వీటిని పొందవచ్చని ఈవో రమాదేవి పేర్కొన్నారు. నగరంలో ఎండ మండిపోతుంది. గత 24 గంటల్లో మూసాపేటలో గరిష్టంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగోల్, బాలానగర్లో 36 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లిలో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో మార్చి 13, 14 తేదీల్లో 37 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. యుఎస్ ఆల్కహాల్పై భారత్ 150% టారిఫ్ విధిస్తోందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులపై 100% సుంకాలు వసూలు చేస్తుందన్నారు. ఇండియా సహా కెనడా, జపాన్ వంటి దేశాలు భారీ సుంకాలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే ట్రంప్ ఆయా దేశాలపై పరస్పర సుంకాలు విధించాలని యోచిస్తున్నారని తెలిపారు. కాగా టారిఫ్లు తగ్గించేందుకు ఇండియా అంగీకరించినట్లు ఇటీవల ట్రంప్ వెల్లడించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.